హాయ్ అండి. ఈరోజు మనము అగస్త్య మహాముని సేతుల మీదుగా ప్రతిష్ఠించిన కలశేశ్వర స్వామి దేవస్థానం దర్శించుకుందాం. 3400 సంవత్సరముల చరిత్ర ఉన్న మహాపుణ్యక్షేత్రం అండి ఇది. ఈ గుడి ఒక కొండ మీద ఉందండి. అన్ని మెట్లకి కింద నుంచి పైకి వచ్చేసాం కదా. స్టార్టింగ్లో ఇంత పెద్ద మంటపం ఉంది. మంటపం చూడండి ఎంత బాగుందో కదా. ఈ మంటపంలో ఏమేమి గుళ్ళు ఉన్నాయో చూద్దాము. ఈ గుడి కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లాలో కళశ అనే ఒక గ్రామంలో ఉందండి. దక్షిణ కాశీ అని పిలుస్తారు దీన్ని. ఎదురుగుండా కనిపించే ఈ చిన్న మందిరం అండి ఆనేకొల్ల గణపతి దేవ మందిరము. పక్క పక్కనే వినాయకుడి మందిరాలు 2 ఉన్నాయి. రెండిటిలోనూ ఒక దాంట్లో వినాయకుడు దేవతగాను ఒక దాంట్లో దేవుడుగాను పూజింపబడతాడంటండి. ఎక్కడ ఏ గుళ్ళల్లోనూ ఈ టైప్లో లేదంటండి. ఫస్ట్ టైము అమ్మాయి గాను అబ్బాయి గాను పూజింపబడతారంట. అగస్త్య మహాముని దివ్య దృష్టితో గిరిజా కళ్యాణము ఇక్కడి నుంచే చూశారంట. ఈ కొండ మీద ఆయన తన ఆశ్రమము ఏర్పరచుకొని తపస్సుల్లో ఉన్నప్పుడు ఆయన వద్దనున్న కలశం నుంచి శివలింగం ఉద్భవించిందంట. కలశం నుంచి ఉద్భవించిన మూలని ఆయనని కలశేశ్వర స్వామి అని పిలుస్తారు. ఆ పేరే ఊరికి కూడా వచ్చింది. ఎంతో చరిత్ర కలిగిన దేవస్థానం అండి ఇది. నిత్య అన్నదానం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కాశీలో 12 సంవత్సరాలకు ఒకసారి గిరిజా కళ్యాణం జరుగుతుందంటండి. ఇక్కడ ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి రోజున గిరిజా కళ్యాణం జరుగుతుందంట. నిత్య కళ్యాణం అంటారు కదా, అలాగని మనకి ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజుతో సమానం. అందుకని నిత్య కళ్యాణేశ్వర అని కూడా అంటారంట ఈయనని. ధ్వజస్తంభాలు 2 ఉన్నాయంట అనుకున్నాను. ఒకటి ధ్వజస్తంభం అంటండి, రెండవది దీపస్తంభం అంట. భద్రావతి నదీ తీరాన ఉందండి ఈ దేవస్థానము. ఈ దేవస్థానము చుట్టుపక్కల పంచతీర్థాలు కూడా ఉన్నాయండి. ఆకాశంలోంచి చూస్తే ఒక కలశాకారంలో ఉంటుందండి ఈ ఊరు. అందుకనే కలశాపురం అని కూడా పేరు వచ్చిందని చెప్తారు. కాశీ క్షేత్రాన్ని దర్శించుకుంటే వచ్చే పుణ్యంతో సమానంగా ఒక గులిగింజ పూసంత పుణ్యం ఎక్కువే వస్తుందంటండి ఈ కలశేశ్వర స్వామి దేవస్థానం దర్శించుకుంటే. ధర్మస్థల చుట్టుపక్కలంతా చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి. అన్నీ పురాతనమైన చరిత్రతో కూడి ఉన్న గుళ్ళు. ఒక్కసారి దర్శించుకున్నామంటే జన్మ ధన్యమైపోతుంది. ఓం నమో నమః శివాయ నమః. గుడి ఆవరణలో ఎక్కడ చూసినా పుంగనూరు ఆవులే కనిపిస్తున్నాయి. అవి మన దగ్గరికి కూడా వచ్చేస్తున్నాయి ఇంచక్క. భద్రా నది అండి. గూగుల్లో చూస్తే గుడికి 3 పక్కల కనిపిస్తుంది అన్నారు. నేను అంటూ చూడలేదు. దేవుణ్ణి దర్శించుకొని ప్రసాదం సేకరించి ఇంకా మేము తిరుగు ప్రయాణం అయ్యాము. ఇక్కడికి పక్కన ఒక 9 కిలోమీటర్ దూరంలో వరునాడు అన్నపూర్ణేశ్వరి దేవస్థానం ఉందండి. అక్కడికి వెళ్దాము. స్టార్టింగ్లో ఉన్న మంటపంలోకి మళ్ళీ వచ్చేసామండి. ఈ మంటపంలోనే వీరభద్రుడిది విగ్రహం చూడండి ఎంత పెద్దది ఉందో. చాలా పెద్ద స్టాచ్యూ ఉంది. ఈ మంటపంలోనే అలాగే కొంచెం ముందుకు వెళ్తున్నామంటే దారి ఉందండి మంటపంలోనే. ఈ దారిలోంచి వెళ్తే అవతలేపున బిందు మాధవ స్వామి దేవాలయం ఉందంటండి. వెళ్దాం చూద్దాం. గుడి చిన్నదేనండి కానీ బిందు మాధవ స్వామి దేవాలయం అంట. వెళ్ళి దర్శించుకుందాము. బిందు మాధవుడండి, కృష్ణుడు అనుకుంటా. విగ్రహం బాగుంది, చాలా బాగుంది. దర్శించుకొని ఇంకా మనము వరినాడికి బయలుదేరిపోదాం. అన్నపూర్ణేశ్వరిని దర్శించుకుందాం. సరేనండి, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాగా ఇంకా ఎన్నెన్నో వీడియోలు చూసేద్దాం.